ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ వైఎస్ జగన్ ప్రతిపాదించినట్టు మా వీగన్ ఈ అంశంపై రోజు రోజుకు ఒక చర్చ పెరుగుతోంది. తొలి 2 రోజులు ట్రోలింగ్కు గురైన ఆ తర్వాత ఇప్పుడు ట్రెండింగ్ అంశంగా మారుతుంది. సో ఈ క్రమంపై వాస్తవాలు, సాధ్యాసాధ్యాలు, వైఎస్ జగన్ ప్రతిపాదన వెనుక కారణాలు, నిర్దిష్టమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ అన్ని వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పురుషోత్తం గారు. సార్ నమస్తే. నమస్తే రెహమాన్ గారు. సార్ ఎలా చూడాలి ఈ అమరావతి చట్టబద్ధత కల్పించే విషయంలోనే అదే సమయంలో వైఎస్ జగన్ కొత్తగా మావిగన్ అంశాన్ని ప్రతిపాదించిన విషయం అందరికీ తెలిసిందే. అసలు వైఎస్ జగన్ మావిగన్ అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే మీరేం చెప్తారు? లేదా అది కావాలని చేసినట్టు, లేదా అమరావతికి వ్యతిరేకంగా చేసిన పనేనా? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఓడిపోయిన తర్వాత మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. అది కూడా యా. అమరావతి రాజధానికి సంబంధించినటువంటి గెజిట్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో 1919 నుంచి 24 వరకు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో 3 క్యాపిటల్ అన్నారు. ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. అంటే జగన్ గారికి ఏమన్నా అమరావతి పట్ల వ్యతిరేకత ఉందా అనే చర్చ మొదటి నుంచి కూడా తేవడానికి ఇది కారణాలు అవుతున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉందని ప్రచారం చేసే వాళ్ళు ఒకవైపు ఉన్నా, ఎందుకు ఇంత పట్టుదలగా ఆ ప్రాజెక్టు పట్ల ఒక స్పెసిఫిక్ అభిప్రాయంతో జగన్ గారు ఉన్నారు? ఆ ప్రాజెక్టు సాధ్యం కాదనే అభిప్రాయాన్ని ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నారు అనేది మనం పరిశీలించినప్పుడు జగన్ గారి ఆ మావిగాన్ కావచ్చు, ఆ ప్రాజెక్టు పట్ల వారికున్న రిజర్వేషన్స్ చూసినప్పుడు దీనికి శివరామకృష్ణన్ గారు రాసిన లేఖే ప్రేరణగా నేను భావిస్తాను. శివరామకృష్ణన్ కమిటీని కేంద్రం కాన్స్టిట్యూట్ చేసింది. యాజ్ పర్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆయన ఢిల్లీకి లెటర్ అబ్జర్వేషన్స్ ఇవ్వాలి, నివేదిక ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సలహా ఇవ్వాలి. డెసిషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం. శివరామకృష్ణ ఇది చట్టం చెప్తుంది. కానీ మీరు ఆచరణలో చూడండి, 2014 సెప్టెంబర్ 3వ తారీఖున 2వ తారీఖున అనుకుంటాను కేంద్రానికి నివేదిక ఇస్తాడు శివరామకృష్ణ. ఆ మరుసటి రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలోనే అమరావతి రాజధాని, విజయవాడ చుట్టూ రాజధాని అనౌన్స్ చేసేస్తారు. ఇంకా కేంద్రానికి వాళ్ళు ఏమి నివేదిక ఇచ్చారు, వాళ్ళు రాష్ట్రానికి ఏం చెప్పినారు, వీళ్ళు ఏం పరిశీలించారు? ఒకటి. రెండోది, శివరామకృష్ణన్ కమిటీ అయినా ఏదైనా ఒక కమిటీ వేసినప్పుడు, రెహమాన్ గారు బేసిక్ గా మీరు కూడా జర్నలిస్ట్ గా చూస్తున్నారు, కమిటీ వేసినప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ మళ్ళీ సపరేట్ గా వేసుకోవచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలమా లేదా అనే దానిపైన, ఏ కమిటీ కమిషన్ పైన. అసలు వీళ్ళు శివరామకృష్ణన్ ఒకపై కొనసాగుతున్న నినారాయణ కమిటీ వేసేసినారు. అంటే కేంద్ర వాళ్ళు ఏం ఇస్తారో కూడా తెలియదు, వెంటనే వేసేసారు. కానీ ఐవీఆర్ కృష్ణారావు గారు ఒక అబ్జర్వేషన్ ఇక్కడ కీలకంగా ఉంటుంది. ఐవీఆర్ కృష్ణారావు గారు ఆ రోజు చీఫ్ సెక్రటరీ. ఆయన ఎవరు రాజధాని అమరావతి అనే పుస్తకం రాసినప్పుడు చాలా ఉపన్యాసాలు నేను కూడా ఒక వేదికలో ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, శివరామకృష్ణన్ కమిటీ ఏ కమిటీ అయినా ఒక 6 నెలలు ఎక్కువ టైం అడుగుతుంది, వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన టైం కన్నా ఎక్కువ టైం కావాలంటుంది స్టడీ చేయడానికి. వీళ్ళు ఒక 6 నెలలు ముందే ఇచ్చేసి వెళ్ళిపోయినారట, వాళ్ళు ఇచ్చిన టైం కన్నా ముందే ఇచ్చి వెళ్ళిపోయినారట. రీజన్ ఏంటంటాడంటే ఆయన, ఒకటి 2 రీజన్ చెప్తాడు. వాళ్ళ శివరామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటి అడిగిద్దట, ఏమని, బంజర భూములు, అటవీ భూములు ఇట్లాంటివి ఎక్కువ ఎక్కడ ఉన్నాయి అని అడిగిందంట. ఆ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. 2, ఒక కమిటీ జరుగుతుండగానే నారాయణ కమిటీని వేసినారు. దీంతో శివరామకృష్ణ ఒక అభిప్రాయంకి వచ్చారు, ఈ లేదు పొలిటికల్ డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నారు, మనం ఇచ్చిన నివేదిక పెద్ద ప్రయోజనకరంగా ఉండదని అడ్వైజబుల్ గా వెళ్ళిపోయాడు ఆయన. ఇది కనపడుతోంది కదా. ఇప్పుడు ఎందుకు శివరామకృష్ణ అడిగాడు? బైఫర్కేషన్ యాక్ట్ లో ఒకటి ఏముందంటే, నూతన రాజధాని ఆంధ్రప్రదేశ్ కి 15,000 హెక్టార్ల డీఫారెస్టేషన్ కి వెసులుబాటు ఇవ్వాలి అని చట్టం ఉంది. నిజంగా దాన్ని మనం రాష్ట్రంలో ఎక్కడ 15 సెక్టర్లు అంటే 40,000 ఎంతో ఎకరాలు కదా. ఇది డీఫారెస్టేషన్ అనుమతిస్తుంది, వెసులుబాటు ఇచ్చేస్తా. అంటే 40,000 ఎకరాలు అటవీ భూమి మనం తీసుకోవచ్చు. ఆ దరిదాపుల్లో కానీ మనం ఎంపిక చేసుకొని ఉంటే 40,000 ఎకరాలు ఉచితంగా తీసుకునే పరిస్థితి. బ్యూటిఫుల్. అంటే ఆ చట్టం కానీ రెఫర్ చేస్తుంటే ఇవన్నీ పోగొట్టుకున్నారు. 2, జగన్ గారు ప్రధానంగా భావిస్తుంది ఏంటంటే, జగన్ గారు శివరామకృష్ణ కమిటీ అయిపోయింది, వెళ్ళిపోయారు, మాట్లాడారు, వాళ్ళు అయిపోయింది. చివరిలో ఆయన ఒక లేఖ రాస్తాడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి కాదు. లేఖ రాసిన కొంతకాలానికి ఆయన చనిపోయాడు, క్యాన్సర్ పేషెంట్ ఆయన. హిందూలో ఆ లెటర్ కూడా యాజ్ గా వచ్చింది అనుకుంటా. ఆయన ఏమంటాడంటే, చంద్రబాబు నాయుడు గారు, రాజధాని అనేది, నూతన నగరం అనేది ఒక రాచరిక పోకడలు. అక్బర్ తాజ్మహల్ కట్టాడు, శ్రీకృష్ణదేవరాయలు కోట కట్టాడు, ఇవన్నీ రాచరిక పోకడలు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది ఒక మహానగరం కాదు, సమతుల్యత, అభివృద్ధి, వికేంద్రీకరణ. ఈ రాష్ట్రంలో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మించి వనరులు పరిమితంగా ఉన్నాయి.
ఇవన్నీ చెప్తూ చివరిగా ఒక హెచ్చరిక చేస్తాడు. చంద్రబాబు గారు నాయుడు గారు ఇప్పటికైనా 4 అడుగులు వెనక్కి మీకు అవకాశం ఉంది. రాజధాని ప్రాజెక్ట్ ఇది ఇంపార్టెంట్. అందరూ రాజధాని నగరాన్ని ఒకటి చేసేస్తారు. ఆయన వేరు చేస్తున్నాడు. రాజధాని వేరు. ఈ రాజధాని ప్రాజెక్టు కోసం రాష్ట్ర వనరులను, శక్తి సామర్థ్యాలను పనంగా పెట్టడం అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నట్టే అంటాడు. ఈ పదం వాడాడు ఆయన లెటర్ లో. అది ఐవర్ కృష్ణారావు రాసిన పుస్తకంలో ఉంటుంది. ఆ రాశారు, చనిపోయినారు. జగన్ గారికి ఇది ప్రేరణ అనుకుంటాను. ఈ లెటర్ 1 minute సార్, సారీ టు సబ్మిషన్. ఈ లెటర్ ఎప్పుడు రాశారండి? ఎగ్జాక్ట్ డేట్ ఏమైనా ఐడియా ఉందా? డేట్ ఏం లేదు, కానీ ఆయన రాసిన కొంతకాలం చనిపోయాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమరావతి రాజధాని ప్రాజెక్టు రూపకల్పన జరుగుతా ఉంది. ఒక మహానగరం ఇట్లాంటి దశలో ఆయన లెటర్ రాసి చాలా స్వల్పకాలం చనిపోయారు కూడా. ఐవర్ కృష్ణ గారు లెక్కలో ఉంది. అంటే ఆయన హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరికలన్నీ జగన్ గారి దృష్టిలో ఉన్నాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే రెండే. జగన్ గారు అమరావతికి వ్యతిరేకం కాదని చాలాసార్లు చెప్పాడు. ఆయన వ్యతిరేకిస్తుంది ఆ ప్రాజెక్ట్ మీన్స్ న్యూ సిటీ. న్యూ సిటీలో జగన్ గారు అబ్జెక్షన్స్ రెండే. ఒకటి, వైబిలిటీ, ఫైనాన్షియల్ వైబిలిటీ లేదు. అదేంటంటే 2 లక్షల కోట్లు అవుతుంది మినిమం ఏర్పాట్లు చేయడానికి. తర్వాత నగరం వస్తుందా రాదా అంటే మనకు చంద్రబాబు గారు చెప్పారు, జీతాలకి వచ్చే ఆదాయం సరిపోతా ఉంది, ఇంకా మనం ఏం చేయాలని అప్పు చేయాలన్నాడు. ఏం చేయాలని అప్పు చేయాల్సి వచ్చినప్పుడు రాజధానికి కూడా అప్పే చేయాల్సి వస్తుంది కదా అని. 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఏమవుతుంది? ఒకవేళ అప్పు చేస్తాము, శక్తి సామర్థ్యాలు పెడతాము, ఆ తర్వాత అది వైబిలిటీ కాకపోతే రెండోది, రాజధానిలో ఆదాయం రాదు. రాజధానిలో ఉన్న కంపెనీల్లో ఆదాయం వస్తుంది, రాజధాని నగరంలో ఆదాయాలు రావు. కాబట్టి ఇప్పుడు అది ఆదాయం వనరుగా మారిపోయి అక్కడ ప్రజలు ఇబ్బంది పడి, రాష్ట్రం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు లవాసా, నోయిడా లాంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని, ఒకటి ఫైనాన్షియల్ వైబిలిటీ లేదు, సస్టైనబిలిటీ అవుతుందా లేదా అనుమానం. ఎందుకంటే పక్కన విజయవాడ, గుంటూరు ఉంది కాబట్టి ఈ 2 నగరాలకి సంబంధం లేని కొత్త నగరం మనం ప్లాన్ చేస్తున్నాం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాజెక్ట్ పట్ల జగన్ గారికి మొదటి నుంచి రిజర్వేషన్ ఉంది. దానికి అప్పుడు 3 క్యాప్లు అనుకున్నాడు, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మావిగన్లో కూడా ఆయన చెప్తుంది ఏంది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో ప్రభుత్వ భూముల్లో రాజధానికి కావాల్సిన కార్యాలయాలు పెట్టేస్తే ఇంకా దాని అంతటా అది అభివృద్ధి చెందుతుంది, మనం ప్లాన్ గా ముందుకెళ్తే సరిపోతుంది అనేది ఆయన కాన్సెప్ట్ తప్ప శివరామకృష్ణ గారి లెటరు, ఆయన అనుభవాలు, చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు జరిగిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని జగన్ గారు ఆ రాజధాని ప్రాజెక్టు పట్ల తనకు స్పష్టమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా అప్పుడు 3 క్యాప్లు అనుకున్నాడు, అది సాధ్యం కాలేదు. ఇప్పుడు మావిగన్ పేరుతో ముందుకు వచ్చాడు తప్ప ఒక ఏదో కక్ష గట్టో లేకపోతే వ్యతిరేకత అనేది మాత్రం మనం అనుకోలేము. అయితే ఇక్కడ క్లియర్ గా శివరామకృష్ణ లెటర్ ద్వారా ఏదైతే చంద్రబాబు నాయుడుకు సూచనలు జారీ చేశారో ఆయన చనిపోయే ముందు, ముఖ్యంగా అది వయబిలిటీ కాదని చెప్పి, అక్కడ వద్దని చెప్పి, సో తర్వాత గవర్నమెంట్ మీద అతనికి ఉన్నటువంటి అనుమానాల నేపథ్యంలో, సో వీటన్నిటిని బేస్ చేసుకునే వైఎస్ జగన్ కూడా అమరావతి ప్రాజెక్టు వయబిలిటీ కాదు కాబట్టి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారని మనం అర్థం చేసుకోవాలి. అంటే శివరామకృష్ణన్ గారు ఆ ప్రాంతం అనే దానికన్నా న్యూ సిటీ సాధ్యం కాదంటాడు. ఎగ్జాక్ట్లీ. మనకు శివరామకృష్ణన్ గారు అర్థం చేసుకోవాల్సిందంటే, శివరామకృష్ణన్ మిగతా 2 సభ్యులు కూడా ఎక్స్పర్ట్స్, వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. పైపెచ్చి మన రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళకి రాగదేశాలు ఉండవు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, విజయవాడ రాగదేశాలు ఉండవు. మనకంటే మనం ఓ ప్రాంతంలో ఉంటాం కాబట్టి ఏదో ప్రేమ ఉండొచ్చు, దేశాలు ఉండొచ్చు. వాళ్ళు ఇతర ప్రాంతాల 3 టౌన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు చండీగఢ్ చూసినారు, లవాసా చూసినారు, ప్రపంచంలో ఉన్న రాజధాని నగరాలు, న్యూ సిటీ పట్ల శివరామకృష్ణన్ స్పష్టమైన వ్యతిరేకత ఉన్నాడు. నేను కూడా అదే అభిప్రాయం. ప్రపంచంలో ఏ నగరం చూసుకున్నా, భారతదేశంలో చండీగఢ్, నయా రాయ్పూర్, లవాసా, నోయిడా, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తాయి? గాంధీనగర్ ఎక్స్పీరియన్స్ ఏంటి? గుజరాత్ అన్ని మోడల్ కదా. గాంధీనగర్ లో ఉంటున్నారు, ఆ పక్క ఏదో మంచి నగరం ఉంది, ఆ నగరానికి వచ్చేస్తున్నారు సాయంత్రం. ఇట్లా స్టేట్ క్యాపిటల్ నుంచి చెప్తున్నాను. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీరు ఎప్పుడన్నా హైదరాబాద్ అవుట్స్కట్ లో వచ్చారంటే మొత్తం వెహికల్స్ పరిగెత్తా ఉంటాయి అమరావతికి, విజయవాడకి. సాయంత్రానికి అక్కడికి వచ్చేస్తున్నారు, తెల్లారి తిరిగి వస్తుంది. అంటే రాష్ట్రమే దాటి వచ్చేస్తున్నారు. ఇట్లాంటి వాతావరణం ఉన్నప్పుడు మనకు సిసిటీ ఉందండి, మీకు చిత్తూరు జిల్లాలో తెలుసు కదా, సత్యవేట దగ్గర. సిసిటీకి వచ్చి ఉద్యోగం చేస్తారు, చెన్నైకి వెళ్ళిపోతారు. చెన్నై మామూలు కూడా కాదు, చెన్నైకి. అంటే ఇట్లాంటి వాతావరణం ఉన్నాయి కాబట్టి న్యూ సిటీ వైబిలిటీ పట్లే శివరామకృష్ణకి అభ్యంతరం. న్యూ సిటీ కోసం ఖర్చుకు డబ్బులు లేవు, బలవంతంగా ఖర్చు చేసేస్తే అది చాలా ప్రమాదంగా మారిపోతే సూసైడ్ అటెంప్ట్ అనే మాట వాడినాడు. అది జగన్ బాగా హెచ్చరిక బాగా తీసుకున్నట్టున్నారు కాబట్టి వారు ఈ రూట్ లో పోతున్నట్టుగా అనిపి. అయితే రాజధాని అనేది అదనపు ఆకర్షణగా ఉండాలి తప్ప అదనపు భారం కాకూడదు అనేది జగన్ గారి యొక్క ఆలోచన కనిపిస్తుంది.